సో హే గైస్ అందరూ ఉంటారు బాగుంటుంటారు. ఈరోజు అయితే ఆడబోతున్నా ఫ్రీ ఫైర్, అది కూడా ఓకే ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాను. సో అది కూడా క్రాఫ్ట్ ల్యాండ్ ఆడబోతున్నాను. ఓకే ఇది ఎప్పుడు వచ్చింది? ఓకే గైస్ నేను ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాను. సో ఎప్పటిలాగానే సిఎస్ ర్యాంక్ కాదు, బిఆర్ ర్యాంక్ కాదు, క్రాఫ్ట్ ల్యాండ్ ఆడబోతున్నాను అనమాట. నేను కొన్ని ప్రయోగాలు అయితే చేయబోతున్నాను. ఇదే సో మీకు ఒక చెప్పేది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఓన్లీ డిరెక్ట్ ఆడదాం. సో నా మూమెంట్ వచ్చేసి నార్మల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం అయితే కొంచెం మార్చి కొంచెం ఇది చేద్దాం అనమాట. సో ఇలా 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 తిప్పుకుంటూ వెళ్దాం. నార్మల్గానే నాకు అంత పడవు. సో ఇప్పుడు తిప్పుకుంటూ వెళ్తే పడతాయా? కొంచెం మూమెంట్ ఎక్కువ వెళ్తే పడతాయా బ్రో? నాకు ఈ మూమెంట్ అంత అలవాటు లేదు. సో అందుకే కొంచెం రికాల్ అంటే కొంచెం జాయ్స్టిక్ బటన్ అవన్నీ కొంచెం ఇవి ప్రెస్ అవుతాయి అనమాట. అదే పడట్లేదు బ్రో. ఇది నేను ఈరోజు ఫోన్లో చూసాను. సో దాన్నే ఇక్కడ ట్రై చేయబోతున్నాను. ఫోన్లో యూట్యూబ్లో చూసాను. ఏంది బ్రో పడట్లేదు? ఓకే పడింది. సో మూమెంట్ ఇస్తూనే ఉన్నాను, పడట్లేదు. ఇది కొత్తగా అనిపిస్తుంది. కొంచెం అలవాటు కావట్లేదు. రానియండి. బ్రో స్కిల్ ఓన్లీ డెజర్ట్ అంటే నాకు కొంచెం కష్టం అయిపోతుంది. డబుల్ షాట్ సింగిల్ తీసుకుంటాను గైస్. సింగిల్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడు పడతారా లేకపోతే ఏమన్నా దొరుకుతారా? మూమెంట్ రావట్లేదు అంటే ట్రై చేస్తున్నాను అంతే. మామూలుగానే పడట్లేదు. పడతాయా? మళ్ళీ దీనికి బ్రెజిలియన్ మూమెంట్ స్టైల్. నా సింగర్ ఫోటోస్లో నా ఫోటోస్ వాళ్ళు ఎట్లా ఇస్తారు ఫోన్లోనే. ఇవన్నీ తిరుగుతూ అయినా కూడా కొట్టడానికి ఒక రౌండ్ కొట్టాను హార్డ్. బ్రో స్ట్రక్ అయిపోయింది. ఓకే ఇప్పుడు వచ్చింది బ్రో. ఇంకేసేపు స్ట్రక్ అయి ఉంది గైస్. ఓకే
నార్మల్ ప్లేయర్ వచ్చేస్తున్నారు బ్రో. చాలా కష్టంగా ఉంది బ్రో. మధ్యలో ఈ నెట్ ఒకటి సరిగ్గా రావట్లేదు ఈ పిండి. వీడు ఎట్లా కొడుతున్నాడు బ్రో. ఇప్పుడు ఆ బ్రెజిలియన్ గేమ్ నార్మల్ ఎలా ఆడతాం అలానే ఆడతాం. నెట్ రాకపోతే ఇంకా ఎలా ఫుల్ ఎట్లా కొడుతుండ్రాడు. సో ఓకే నేను ఉందనుకున్నాను కానీ రికార్డింగ్ అదే దీనమ్మ జీవితం ఏంటంటే ఇట్లా నార్మల్గా నార్మల్గానే పడుతుంది కదా. వా పడినా కూడా వంట పడుతున్నాడు. పాడుతుండ్రు వంట బాగా పడుతుంది వాడికి. చెక్ చేద్దాం పడుతుంది వాడికి. నాకు పడతారో లేదు. వంట పాడి చాలా రోజు పడింది వన్ ట్యాపు. అదే చెప్పాను బ్రెజిలియన్ స్టైల్లో కొడదాం. పడతారా లేదా బ్రో తొక్కలో బ్రెజిల్ ఏమంటారు నాకు నోరు తిరగట్లేదు. బ్రెజిలియన్ ఏమంటారా అది ఆ కంట్రీ నేము ఎట్లాగా ఉంది. బ్రెజిలియన్ నిన్నట్లేదు. నార్మల్ బ్రెజిలియన్ ఇయట్లే బ్రో. ఈ రౌండ్ తర్వాత ఇద్దామని అయితే ఉంది. నార్మల్ మూమెంట్ మొత్తం రిఫల్ ఇప్పుడైతే బ్రెజిలియన్ అది ఫ్రీ స్టైల్ మూమెంట్ అంటారు. సో ఇప్పుడు ఫ్రీ స్టైల్ మూమెంట్ ఇస్తున్నాను. బ్రెజిలే అంతగా అలవాట్లు లేదు కదా. సో అందుకే నాకు అలవాట్లేదు వాడు. బ్రెజిలియన్ కొంచెం అయితే దొబ్బింది బ్రో. నేను ఎప్పుడైతే వీడియో చేద్దామని కూర్చుంటానో అప్పుడే దొబ్బుతుంది నమ్మ జీవితం నెట్. ఇది నాకు ఇది ఎందురా ఇది నాకు నెట్ లేదని ఏం చేయాలో. ఓకే గైస్ ఇప్పుడు గేమ్ అయితే ఆన్ చేసుకుంటాం. చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. బ్రెజిలియన్ స్టైల్ నాకే రావట్లేదు.
కొంచెం రీలోడ్ అయితే చేసుకుందాం. మళ్ళా సిగిన దొబ్బుతుంది. ఓకే గైస్, 6 స్కోరు. ఫస్ట్ 6 రౌండ్స్ ఇచ్చేసాను. అప్పటి నుంచి కమ్బ్యాక్ చేసుకుంటూ 6 రౌండ్స్ బ్యాక్ ఇచ్చేసాను. తీసుకుంటున్నా బ్రో. ఏం పద్ధతి బ్రో, ఏమైనా ఉందా బ్రో షార్ట్? ఎట్లా పద్ధతి నాకే అర్థం కాదు. లాస్ట్ రౌండ్ ఇది. కొట్టాలి రా, ఇది ఒక్క రౌండ్. ఇప్పుడు రావట్లేదు. ఫ్రీనే మీరు తిరగట్టే మంచిగా. కొట్టేశాడు బ్రో. ఎవరు గెలుస్తారో ఎవరు లేరో ఏం అర్థం కాదు. ఏం కొట్టేసాం గైస్. సో నా బ్రెజిలియన్ స్టైల్ అయితే వచ్చేసింది. కొంచెం కొంచెం అంటే ఫుల్ పర్ఫెక్ట్ రాలేదు. ఒక 50 to 60% వచ్చేసింది. ఇంకా 40 to 50% నేను నేర్చుకోవాలి. సీరియస్గా అయితే ఇంకేమైనా కొద్దిగా చెప్తున్నా. బై బై గైస్.